కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని డిమాండ్ చేస్తూ సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆయన ప్రముఖ పర్యాటకవేత్త, అలానే ఆయన స్టోరీనే త్రీ ఇడియట్స్ సినిమాగా తీశారనేటువంటి అంశం అందరికీ తెలిసిందే. సో సోనం వాంగ్చుక్ భారతదేశంలో నీట్ పరీక్ష లీక్ కావడానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనేటువంటి సీజేపీ ఉద్యమానికి, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమానికి మద్దతు పలికారు. తర్వాత మారిన పరిణామాల్లో కాక్రోచ్ జనతా పార్టీకి పెద్దగా ఊపు రాలేదు. ఇప్పుడు ఆయన తాజాగా ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం నుంచి ప్రారంభించారు. కానీ ఈ దీక్ష ప్రారంభమైనటువంటి కొద్ది గంటల్లోనే అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శానిటేషన్ సౌకర్యాలన్నీ నిలిపేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కూడా ఆరోపించారు. నిరసన స్థలంలో కనీసం తాగునీటి కనెక్షన్ కూడా లేదు, అలానే పారిశుద్ధ్య సౌకర్యాలు కూడా లేకుండా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పని ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు సోనం వాంగ్చుక్ ఆరోగ్యం, ఆయన వయసు 60 ఏళ్ల పైబడినటువంటి వృద్ధుడు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక శ్రద్ధ వహించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్ష కేవలం ధర్మేంద్ర ప్రధాన్ ఈ లీకేజ్కి బాధ్యత వహించాలనేటువంటి అంశం చుట్టూనే తిరుగుతుంది. అయితే కొద్ది రోజుల్లో, రాబోయే రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది.